వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దక్షిణాసియాలో అన్ని దేశాలు అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే పాకిస్తాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం మరింత పేదరికంలోకి వెళ్తుందని తాజా గణాంకాలను బట్టి అర్థమవుతుంది. పాకిస్తాన్లో పేదరికం 6 సంవత్సరాలలో 7% పెరిగిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అభివృద్ధిపై కాకుండా యుద్ధం కోసం విధానాలు రూపొందించే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. రక్షణ కోసం ఖర్చు చేసే వ్యయమంతా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. 2024-25లో 28.8% పాకిస్తానీయులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు వెల్లడైంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణంగా తేలింది. పాకిస్తాన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018-19లో పేదరికం రేటు 21.9% ఉండగా ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత 6.9% పెరిగి 28.8%కి చేరింది. ఈ ఫలితాలు 2024-25లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఉన్నాయి. పాకిస్తాన్లోని అన్ని ప్రావిన్స్లో ముఖ్యంగా పంజాబ్, సింధులలో పేదరికం పెరిగినట్లు పేర్కొంది. గురువారం పాకిస్తాన్ వెబ్సైట్ ది న్యూస్తో ఉన్నత అధికార వర్గాలు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల్లో 3 IMF స్థిరీకరణ కార్యక్రమాలు, కోవిడ్-19 ప్రభావం, కమాండిటీ సూపర్ సైకిల్, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ GDP వృద్ధి రేటు, 2 సూపర్ వరదలు, గోధుమ మద్దతు ధరను వదిలివేయడం వంటి అనేక కారణాల వల్ల పాకిస్తాన్లో పేదరికం స్థాయి పెరిగింది. ఇదిలా ఉంటే గత 6 సంవత్సరాల్లో భారతదేశంలో పేదరికం తగ్గింది. పేదరిక నిర్మూలనలో భారతదేశం విశేషమైన కృషి చేస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 10 సంవత్సరాలలో 171 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ఇక అన్ని రంగాల్లో భారత్ ముందుకు దూసుకుపోతోంది. వికసిత్ భారత్లో భాగంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడంతో పేదరికం తగ్గుతోంది. భారత్ ఎదుగుతుంటే పాకిస్తాన్ కూలిపోతోంది. ఏదేమైనా ఇది భారతీయులంతా గర్వించే విషయం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.